నువ్వు నిజంగానే పోలీస్ డిపార్ట్మెంట్ లో కొలివేమని ఎత్తుటివా ఇంకా అనిపించింది అమరల్ని పోలీస్ పాత్రకి ఎత్తివి కదా. ఓ అట్లా అంటావా? మస్తు చేసినావు పోలీస్ పాత్ర అంటే. నీ ఇంకా పోలీస్ వాడు లెక్కనే నేను చూడంగానే గజ్జమంటుండే పానం అమ్మ వచ్చింది అనిపిస్తుంది. నేను పోలీస్ పాత్ర చేసేటప్పుడు ఏం చేసిందంటే అమ్మ అసలు మన పోలీస్ అంటే ఎట్లుండాలి అసలు అని బాగా రీసెర్చ్ చేస్తుంటే, అసలు మనం కొత్తగా పోలీస్ ఆఫీసర్ క్యాటర్ చేస్తున్నాం, అందులో మళ్ళీ సీరియల్ చేస్తున్నాం, మనం గుర్తుండాలంటే మనం ఏదో స్పెషాలిటీ ఉండాలి కదా మన దాంట్లో. అలా అని కొంచెం స్ట్రాంగ్గా మంచిగా దాని గురించి తయారై కండలు గిండలు పెంచి మంచిగా స్టిఫ్గా రెడీ అయ్యి పోలీస్ అంటే అన్నారు కదా గజ్జు అనాలని అట్లా గజ్జు అనేటట్టు తయారైన. ఇప్పుడు కరీంనగర్కి ఏం చచ్చి ఈ సీరియల్ ఎట్లా పడ్డావు నువ్వు? సినిమా చేయకపోతే మోదాలేమరా? మంచి మంచి అడిగిన ఇది. అసలు మనకు కరీంనగర్ నుంచి వచ్చినప్పుడు మనకేం తెలుసు? ఏం తెలియదు కదా. ఏం తెలుస్తుంది? మన ఊరికి ఈ సినిమా ఇండస్ట్రీకి చాలా దూరం. మనము సినిమా ఇండస్ట్రీ గురించి తెలుసుకోవాలి, సినిమా ఇండస్ట్రీలో ఏముంటుందో తెలియదు, మనం ఎట్లా మాట్లాడాలో తెలియదు, ఇట్లా మాట్లాడే అవకాశాలు వచ్చే రావో తెలియదు అని మొత్తం మార్చుకోవాలి. అంటే ఎట్లా అంటే ఏదో వచ్చినాం చదువుకోవడానికి, ఎవరెవరు పరిచయం అయ్యారు. ఇక్కడే ఏబీ కాలేజ్ చదువుకునే. నేను ఎంఎస్సి కంప్యూటర్ డిస్కంటిన్యూ చేసిన. ఇక డిగ్రీ అనుకో, డిగ్రీ చదువుకున్నా చేసిన. ఎందుకు ఎవరైనా ఎంబడి పడుతురా ఆడగిట్లా కాలేజ్ ఎందుకు అట్లా ఎంబడి పడ్డా? కాలేజ్ కాడ ఎవరైనా ఆడవిళ్ళు ఎంబడి పడ్డారా? డిస్కంటిన్యూ ఎందుకు చేసినావు? అట్లా కాదు, చదువుబుద్ధి కాలేదు. ఏం చదువుతాం ఇంకా చదివించాలని. నేను ఏమనుకున్నా అంటే డిస్కంటిన్యూ అంటే ఎవరైనా ఎంబడి పడ్డరా ఎంబడి అంటే ఇక అప్పుడు అంత ఎంబడి కాదేమోలే. సీరియల్ అయినాక బాగానే ఎంబడి పడ్డారంట కదా నీ ఎంబడి. అవునా? నాకే చెప్పరా. ఇప్పుడు టీవీ ముచ్చట్లు ఇగో గిల్ టీవీలో గిట్లనా అంట, గిది చేసేటోళ్ళు ఇట్లనంట, గీ సార్ గీ సినిమా యాక్టర్ గిట్లనా అంట, ఆ సార్ అదంట, ఈ మేడం ఇదంట. నా గురించి ఏం చెప్పింది? ఓ మస్తు మంది ఆడోళ్ళని ఎంబడి పడతారంట అని చెప్పి. ఆడ ఫ్యాన్స్ ఏమో లేడీ ఫ్యాన్స్, ఆడ ఫ్యాన్స్ కాదు లేడీ ఫ్యాన్స్ మస్తు అనుకున్నారంట నీకు. లేదక్క నేనుగా ఒట్టాను, లేరక్క ఒట్టాను, ఒప్పుకుంటా లేరక్క ఒట్టాను, శ్రీరాములు ఒట్టాను ఉన్నారు కాబట్టి వాళ్ళ వల్లనే కదా ఇప్పుడు వాళ్ళు నన్ను ఇష్టపడే వల్లనే కదా ఇంత దూరం వచ్చిన. లేకపోతే ఇంత దూరం ఎక్కడ వస్తాం? పెళ్ళయిందా తమ్మి నీకు? పిల్లని చూడాలి మరి. అయ్య బిడ్డ నీకు ఇంకా పెళ్లి కాలేదా? చూస్తున్నా, పిల్లల్ని చూస్తున్నా, మంచిగా దొరకట్లేదు. మీ సైడ్ ఉన్నారా సంగారెడ్డి సైడ్? ఏమన్నా సంగారెడ్డి అంటే కత్తి లెక్క ఉంటారు పోరలు, మంచిగా ఉంటారు మా పిల్లలు. మా ఊరి పిల్లలు బాగుంటారు. నీ ఏమి చెప్పు పుసుకున్న నీకు పెళ్లి అయినాక మళ్ళీ మా సంగారెడ్డిలో పోరిని చూసినట్టు ఈ బల కొడతారు ఊరలు. నీకేం గతరు వచ్చింది పెళ్ళైన తీసుకొచ్చి మళ్ళీ పెళ్లి చేసిన ఊరి పిల్లని తీసుకపోయి మళ్ళీ అదే వద్దయ్యా. నీ ఏం చెప్పు? నాకు పెళ్ళి అయినట్టుందా పెళ్లి కానట్టుందా? ఎట్లదే ఆడళ్ళకంటే పుస్తలతాడు కనబడుతుంది ఇట్లా, లేకుంటే కాళ్ళకి మెట్టెలు కనబడతాయి. మొగోళ్ళకి ఏం కనబడుతుంది? ఏదన్నా ఒకటి వెయ్యాలి, నెత్తికి కిలిప్పన్న పెట్టాలి మొగోళ్ళకి. నిమ్మడం అది పెళ్ళలేదు. పిల్లలు మరి ఆడవిల్ల మగ పిల్లలు? ఒక పాప ఒక బాబు. అబ్బా నీకు ఎంత అదృష్టవంతుడు. ముద్దుగింట్లో ఒక ఆడవిల్లు ఉన్నది, నాకు ఒక మగ పోరడే. అవునా? చదువుతున్నాడు ఇప్పుడు 9 ఏళ్ళు. మంచిగా నువ్వు 9 ఏళ్ళ 9 చదివే కొడుకున్నాడు. 9 ఏళ్ళు కాదు 9వ తరగతి. 14 సంవత్సరాలు ఉంటాడు. ఉన్నాయి